ఇక ఎండలతో బిక్కురవుతున్న భారతావనికి వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఇవాళ అండమాన్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయంటుంది. ఈ మేరకు నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ తాజా అంచనాలను విడుదల చేసింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున నేటి సాయంత్రానికి అండమాన్ నికోబార్ దీవుల్లోని కొంత భాగంలోని రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్టు తెలిపింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తున్నాయని, రానున్న 24 గంటల్లో అక్కడి భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అండమాన్లోకి ప్రవేశించిన తర్వాత నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు కదిలి కేరళను తాకుతాయని, ఇందుకు కనీసం 2 వారాల సమయం పడుతోందని వెల్లడించింది. ఈ నెల 27 నాటికి రుతుపవనాలు కేరళను తాకవచ్చని అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 3 రోజులు ముందుగా రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో రానున్న 2 రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా దక్షిణ ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నిన్న వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాలోని కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. మరోవైపు నిన్న తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. రానున్న 2 రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. వాతావరణ శాఖ అయితే గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక ఎండాకాలము ముగింపు దశలో ఉన్నటువంటి ఈ సమయంలో నైరుతి రుతుపవనాలు త్వరగా ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో ఈసారి గతంలో ఎన్నడూ లేని కంటే కూడా భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఒక అంచనానైతే రిలీజ్ చేసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా 2 నుంచి 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే నైరుతి రుతుపవనాలు అనేది చాలా కీలకమైనటువంటి రుతుపవనాలు. ఈశాన్య రుతుపవనాలు, నైరుతి రుతుపవనాలు ఈ రెండు కూడా మన వాతావరణం సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి రుతుపవనాలు. నైరుతి రుతుపవనాల సందర్భంలో మనకు వాతావరణం కంప్లీట్ గా వర్షాకాలం అంతా కూడా ఈ రుతుపవనాల పైన మనకు ఆధారపడి ఉంటుంది. నైరుతి రుతుపవనాల ప్రవేశము, వాటి దశ, వాటి దిశ వల్ల కూడా వివిధ రాష్ట్రాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని నైరుతి రుతుపవనాలు వర్షపాతాన్ని ప్రభావితం చేసేది కాబట్టి అత్యంత కీలకమైనటువంటి రుతుపవనాలు ఇవి. గతంలో కంటే ఈసారి ముందస్తుగానే వస్తున్నాయి. మే 27 నాటికే మన తెలంగాణలోకి, గత సంవత్సరం కంటే 3 రోజుల ముందుగానే ఈసారి తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది సందీప్. ఇక అండమాన్ లో నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అండమాన్ లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో ఇప్పటికే అక్కడ కొద్దిగా వర్షపాతం నమోదయ్యి భారీ వర్షపాతానికి దారితీసే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 27 నాటికి కేరళ తీరాన్ని కూడా మనకు నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉంది. దీంతో కేరళ నుంచి మన తెలంగాణలోకి ప్రవేశించి తెలంగాణలో కూడా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. సో నైరుతి రుతుపవనాల ప్రవేశంపై వాతావరణ శాఖ ఇప్పటికే ఒక నోట్ అయితే రిలీజ్ చేసింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున 13వ తేదీ నాటికి సాయంత్రానికి అండమాన్ నికోబార్ దీవుల్లోని కొంత భాగంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని ప్రాంతాలతో పాటు అటు అండమాన్ సముద్రము, దక్షిణ బంగాళాఖాతంలో కూడా రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. అండమాన్ నికోబార్ దీవులో ప్రస్తుతానికి వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటలు అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ లోకి ప్రవేశించిన తర్వాత ఈ నైరుతి రుతుపవనాలు క్రమంగా మెల్లమెల్లగా ముందుకు కదిలి అటు కేరళ తీరాన్ని తాకుతాయి. కేరళను తాకడానికి కనీసం ఒక 2 వారాల సమయం పడుతుంది. దీంతో ఈ నెల 27 నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈసారి 3 రోజుల ముందుగానే కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకుతున్నాయి సందీప్. మరొక 2 రోజుల్లో ఈ నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ తోటి మనకు తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ ప్రాంత జిల్లాలు, అంటే దక్షిణ ప్రాంత జిల్లాల్లో ముఖ్యంగా మనకు
ఉమ్మడి నల్గొండకు సంబంధించి అటు సూర్యాపేట ప్రాంతం గానీ ఉమ్మడి వరంగల్ సంబంధించినటువంటి అటు మహబాద్ ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి మహబూబ్ జిల్లాలోని కొంత భాగం హైదరాబాద్ సిటీలోని కొంత భాగంలో ఒక మోస్తారు నుంచి తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది నైరుతి రుతుపవనాల ప్రవేశము జరిగిందంటే మొదటగా ఏ ప్రాంతంలోకి అది ప్రవేశిస్తే ఆ ప్రాంతంలో ఖచ్చితంగా వర్షాలు పడతాయి. ప్రస్తుతానికైతే మనకు మరాఠ్వాడ నుంచి అంతర్గత కర్ణాటక తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగినటువంటి ఉపరితల ద్రోణి బలహీన పడింది కాబట్టి ఉష్ణోగ్రతల్లో కూడా మనకు చాలా స్వల్పంగా మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 41.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ లో అత్యంత తక్కువ స్థాయిలో 23.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సో దీంతో గతంలో 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు కొంచెం స్వల్పంగా తగ్గినాయని కూడా రికార్డులు చెబుతున్నాయి. అటు వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, కొమరంభి, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఎదురుగాలతో కూడినటువంటి వర్షాలు నిన్న పడ్డాయి. సో ఈ ఎఫెక్ట్ మరొక 2-3 రోజుల పాటు ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మధ్యాహ్న సమయంలో మాత్రం విపరీతమైనటువంటి వేడి ఉంటుంది, ఉక్కపోత ఉంటుంది. అంటే మనకు హై టెంపరేచర్ నమోదు కాకపోయినప్పటికీ కూడా వాతావరణంలో మాత్రం విభిన్న మార్పులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయని చెప్పవచ్చు. ఇంకా మార్నింగ్ నుంచి మనకు ఈవినింగ్ వరకు కూడా విపరీతమైనటువంటి వేడి, ఉక్కపోతతో పాటు వడగళ్ల ప్రభావం కూడా మనకు తెలంగాణలోని చాలా జిల్లాల్లో కనిపిస్తుంది. ఇటు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసి అటు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక్కడ ఈదురుగాల ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది సందీప్. సో నైరుతి ఋతుపవనాల ప్రవేశం ద్వారా వాతావరణంలో చాలా మార్పులకు సంబంధించే అవకాశం ఉంటుంది. రాజపడాలి ముఖ్యంగా రైతుల గురించి చూసుకుంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వడ్లు తడిసి ముద్దవుతున్నాయి. అంటే టార్పాలిన్లు ఇవ్వట్లేదని ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే అధికారులు ఏం చెప్తున్నారు, రైతులు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి సిచ్యువేషన్ లో? ప్రస్తుతానికి అయితే ఆల్మోస్ట్ మనకు 80% ఆఫ్ ప్యాడీ పర్చేజింగ్ అయితే అయిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే వరి ధాన్యము అనేది చాలా ఇప్పుడు మనకు పీక్ సిచ్యువేషన్ ఉన్నటువంటి సిచ్యువేషన్. వరి ధాన్యం కొనుగోలు దాదాపు 80% పూర్తయిపోయి అటు ఐకేపీ సెంటర్లు ఉన్న ధాన్యం కావచ్చు, పిఎస్సి సెంటర్లు ఉంది కావచ్చు, మార్కెట్ యార్డుల్లో ఉన్నటువంటి ధాన్యం కావచ్చు, మీద ప్రైవేట్ గా రైతులు అమ్ముకునేటువంటి సిచ్యువేషన్ లో కానీ దాదాపు తెలంగాణ వ్యాప్తంగా అటు మనకు వరి ఎక్కువగా పండేటువంటి జిల్లాలైన అటు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండతో పాటు ఇటు ఉమ్మడి కరీంనగర్, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించినటువంటిది అటు సిద్దిపేట ఈ ప్రాంతం అంతా కూడా ఆల్మోస్ట్ మనకు వరి ధాన్యం కొనుగోలు అమ్మకాల ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. ఇప్పుడు ఒక 20% మాత్రమే మనకు మిగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే లేట్ గా కోసినటువంటి క్రాప్ కావచ్చు, కొన్ని రకాలైనటువంటి వరి వంగడాలు కొంచెం లేట్ గా అవి పంట దశకు చివరి దశకు వస్తాయి కదా, అవి కొంచెం మిగిలి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మాత్రము రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గతంలో కురిసినటువంటి వర్షాల వల్ల చాలా మంది రైతులు నష్టపోయారు. ఎందుకంటే పంటను రక్షించుకోవడానికి టార్పాలిన్ కవర్స్ లేకపోవడము, షెడ్డు లేకపోవడము, గోదాములు లేకపోవడము, సో వాతావరణం సంబంధించినటువంటి సరైన అంచనాను వ్యవసాయ శాఖ అధికారులు కానీ మిగతా అధికారులు కానీ రైతులకు చెప్పకపోవడం వల్ల ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల వరదల వల్ల వరి ధాన్యం తడిచిపోయింది, కొట్టుకుపోయింది, రంగు మారింది. దీంతో క్వింటాలకు 2-3 కిలోల కోత కూడా అదనంగా జరిగి అట్లా నష్టపోయారు. వరి ధాన్యం వరదలకు కొట్టుకుపోయి ఇలా కూడా నష్టపోయారు. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహార హామీ లభించలేదు. సో చాలా నష్టపోయారు. కౌలు రైతులకైతే ఈసారి చాలా చోట్ల కూడా పెట్టుబడి పోను అప్పులు కూడా మీద పడ్డ పరిస్థితి ఉంది. ఈ సిచ్యువేషన్ లో మనకు ఈ వారం రోజులు కూడా చాలా క్రియాశీలకమైనవి. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు మనకు 27 తారీఖు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా చాలా సమయం ఉంది. దాదాపు ఇంకా మనకు 12-13 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ టైంలో వరి ధాన్యం సంబంధించినటువంటి కొనుగోలు పూర్తిగా అయిపోయి దాంతోపాటు మొక్కజొన్న సంబంధించినటువంటి కొనుగోలు కూడా పూర్తిగా కూడా మనకు అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక ఎప్పుడైతే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించి ఒక తొలకరి జల్లులు అంటారు రైతులు, చిరు జల్లులు, తొలకరి జల్లులు పడిన తర్వాత మళ్ళీ మనకు వానాకాలం సీజన్ కట్టేసి మళ్ళీ పంటలు స్టార్ట్ చేసుకునే ప్రారంభం చేస్తారు. మళ్ళీ దుక్కులు దున్నుకోవడము, పొలాలు దున్నుకోవడము, పత్తికి సంబంధించినటువంటి విత్తనాలు నాటేటువంటి ప్రక్రియ అప్పుడు మొదలవుతుంది. ఒకవేళ కనుక నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ భారీగా ఉంటే మాత్రము యాసంగి సీజన్ సంబంధించినటువంటి వ్యవసాయ
పనులకు కూడా ఇబ్బంది జరిగి అట్లా కూడా రైతులు కొంత ఆందోళన చెందే అవకాశం ఉంది సందీప్. థ్యాంక్ యూ రాజు పటేల్.